సంక్షేమంలోని సంక్షేమం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జయార్పురం గ్రామం నందు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎచ్చర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు కార్యక్రమంలో అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు. మీరందరూ ఆదరించి అభిమానించి గత 5 సంవత్సరాల రాక్షస పాలనకి స్వచ్ఛ చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి మన ఎన్డీఏ కూటమికి నన్ను ఎమ్మెల్యేగా శాసనసభకు పంపించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జూన్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసే ముఖ్యమంత్రిగా మొన్న 20వ తారీఖు కరెక్ట్గా 100 రోజులు పాలన పూర్తయింది. ఈ 100 రోజుల్లో మనం ఏం చేశాం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని హామీలు నెరవేర్చాం, ఇంకా ఎన్ని చేయవలసి ఉంది, ఇవన్నీ కూడా 100 రోజుల్లో మనం చేసిన పనులన్నీ కూడా ప్రజల వద్ద చెప్పరండి. ఎందుకంటే మన ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటున్నారు, ఆ మంచి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలందరికీ కూడా తెలియజెప్పండి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు మన మండలంలో జేఆర్పురంలో ఏర్పాటు చేయడమైంది. మనకి ఎన్నికల ముందు మాట ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేసి జూలై 1వ తేదీనే ఆ 4,000 రూపాయలు, అలాగే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయి కూడా 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తేదీన ఉదయం 6 గంటలకి మీ అందరూ నిద్ర లేవక ముందే ఇంటికి వచ్చి అధికారులందరూ మీకు పెన్షన్ ఇవ్వడం మీ అందరికీ తెలుసు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డమంటే. అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసుకుంటే పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతామన్నాడు. 5 సంవత్సరాలు పెట్టింది 1,000 రూపాయలు పెంచడానికి, సంవత్సరానికి 200. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే పెన్షన్ ప్రారంభించి, అలాగే పెన్షన్కి ఎవరిని కూడా అనర్హులను తీసిలేదు. మాకు రాజకీయాలని మాకు ఓటు వేయలేదని, లేకపోతే ఇంకో పార్టీ అని తీసిలేదు. అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ ఇవ్వాలి, కానీ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం పడింది. ఆదివారం పడితే అధికారులందరినీ ఇబ్బంది పెట్టలేందుకు అధికారులు సెలవు కదా అని ఆగస్టు 31వ తేదీనే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.